ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్భంగా రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా 4 రైతులకు గోదానం చేశారు. ప్రధాని మోడీకి ఆలయ పూజారులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మామ్తో పాటు 5 చనిపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఎదురుకాల్పులు కొనసాగాయి. మారేడుమిల్లిలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న 7 మావోయిస్టులు కీలక నేతలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇన్ఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ చనిపోయారు. అలాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, ప్రొటెక్షన్ టీమ్ కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీమ్ చీఫ్, సౌత్ జోనల్ కమిటీ మెంబర్ సురేష్ అలియాస్ రమేష్, ఏరియా కమిటీ సభ్యుడు, జాగరికొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ కూడా హతమయ్యారు. వీరితో పాటు జాగరికొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను అలియాస్ వాసు, జాగరికొండ డివిజనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, ఇదే కమిటీలో సభ్యురాలు షమ్మి ఎన్కౌంటర్లో మరణించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డి మునిరత్నం నాయుడికి సూచించారు. రాజమహేంద్రవరంలోని నివాసంలో మునిరత్నం నాయుడు మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన డి మునిరత్నం నాయుడుకు దుర్గేష్ అభినందనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతుల ఖాతాల్లో సుమారు 76 కోట్లు జమ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈ ఏడాది అన్నదాత సుఖీభవ 2వ విడత కింద 57 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద దాదాపు 19 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో అలాగే రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని తెలియజేశారు. ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం ఆర్ఎస్కే పరిధిలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని, డ్రగ్స్ అలవాటుగా మారితే వారి జీవితాలు నాశనం అవుతాయని, మత్తుకు దూరంగా జీవిస్తూ ఉన్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 5 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా వార్షిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన తర్వాత కేంద్ర పరిపాలనా భవనం ప్రాంగణంలో నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఎన్ ఉదయ్ భాస్కర్, పీసీసీ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ డాక్టర్ సుందర్రాజు, డిఎస్పీ, సిఐ, పోలీస్ సిబ్బంది, వికలాంగులు,
టీజీ అండ్ సీనియర్ సిటిజన్ల సంక్షేమ సిబ్బంది, ఈగల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగం కింద రాజమహేంద్రవరం నగరం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతుల మీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల సంరక్షణ పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కమిషనర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మొత్తం 13,298 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించినట్లు వెల్లడించారు. ఈ కేటగిరీ కింద లభించిన అవార్డుకు 2 కోట్ల నగదు పురస్కారం లభిస్తుందన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఈ పురస్కారం ఒక కీలక మైలురాయి అని, ఈ అవార్డు రానున్న రోజుల్లో చేపట్టే పనులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో తొలిసారిగా లూప్ లైన్లో నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 12 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంగరంగ వైభవంగా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదు. చిన అమిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాకా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రేమంటే మూవీ టీం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోనే తొలిసారిగా లూప్ లైన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు అనుమతి లభించిందని, జనవరి 12 నుండి చెన్నై నుంచి నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నై నుండి విజయవాడ వరకు నడిపే వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చిన వారం రోజుల్లోనే ప్రారంభించాలని భావించామని, అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఆ రైలుకు ముందస్తు రిజర్వేషన్లు ప్రయాణికులు చేయించుకోవడం వల్ల జనవరి 12 నుండి నర్సాపురం నుండి వందే భారత్ నడపడానికి నిర్ణయించామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వివరించారు. అయితే ప్రారంభ తేదీ ఇంకా ముందుగా ఉండేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ఇప్పటికే మంజూరైన 95.44 కోట్ల రూపాయల పనులతో పాటు తాను అదనంగా ప్రతిపాదనలు పంపి మరో 47.31 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరం జంక్షన్, ఆకువీడు రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి చివరి నాటికి లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. అలాగే వీరవాసరం, అత్తిలి రైల్వే స్టేషన్లో కూడా లిఫ్ట్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపక అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నర్సాపురం నుండి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేయడానికి రైల్వే అధికారులు అంగీకరించారని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు పొడిగింపు. పగటిపూట నర్సాపురం నుండి విశాఖకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, నర్సాపురం నుండి బెంగళూరుకు రెగ్యులర్ రైలు, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్కు తాడేపల్లిగూడెంలో హాల్ట్. ప్రతిపాదనలన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో అది నర్సాపురం వరకు పొడిగించబడడం అనేది ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషపడాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ, ముందుగా దీనికి అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో నేను గతంలో చెప్పా, జనరల్గా వందే భారత్ సిటీ టు సిటీ దాని కాన్సెప్ట్, ఉదయం బయలుదేరితే మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవాలి తిరిగి. ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో నర్సాపూర్ మనందరికీ కూడా తెలుసు రైల్వే పరంగా లూప్ లైన్, అటువంటి లూప్ లైన్లోకి వందే భారత్ పొడిగించడానికి
నిబంధనలు అనుమతించమనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను పక్కకు పెట్టి వందే భారత్ను నర్సాపూర్ వరకు పొడిగించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపినటువంటి రైల్వే మంత్రి గారికి అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారికి కానివ్వండి, అదేవిధంగా సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి జిఎంస్కి కానివ్వండి, అదేవిధంగా మన విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి అంటే ముందుగా నాకు ఒక వారం 10 రోజుల్లోనే రైలు ప్రారంభిద్దామని అధికారులు చెప్పినప్పటికీ నా సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తారని వారు రైల్వే అధికారులు అడిగినటువంటి సందర్భంలో 10-15 రోజుల్లోనే ట్రైన్ ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఉత్తర్వులు జారీ చేస్తూ ఏదైతే జనవరి 12 నుండి వందే భారత్ ట్రైన్ని మేము పొడిగింపు కొనసాగుతుందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అధికారులు. ఈ సందర్భంగా నాకు రైల్వే అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది కొత్త రైలు కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి ట్రైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. కొత్త ట్రైన్ అయితే వెంటనే వారం 10 రోజుల్లో మనం ప్రారంభించేవాళ్ళం. ఇది పాత ట్రైన్ కాబట్టి రైల్వేలో మనందరికీ కూడా తెలుసు 2 months ముందు రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే సెప్టెంబర్ 12 మనం చేస్తున్నాం కాబట్టి జనవరి 12 వరకు ఆల్రెడీ రిజర్వేషన్స్ క్లోజ్ అయ్యాయి. రిజర్వేషన్స్ క్లోజ్ అయితే వాళ్ళందరికీ కూడా మనం టికెట్స్ మీద ఏదైతే రైల్వే ట్రైన్ ప్రస్తుతం ఉన్నటువంటి టైంని మెన్షన్ చేసి మనం టికెట్స్ ఇష్యూ చేస్తాం. ఈ పొడిగింపు కారణంగా ట్రైన్ యొక్క టైమింగ్స్ మారుతున్నాయి కాబట్టి మనం ఇష్యూ చేసేటప్పుడు ఏదైతే టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు టైమింగ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇది కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఈ 2 నెలల్లో రిజర్వేషన్ జనవరి 12కి ముగుస్తుంది కాబట్టి 12వ తారీఖు నుంచి మనం కటాఫ్ పెట్టుకుందామని చెప్పి నాకు విషయం చెప్పడం జరిగింది. సరే, అది ఉన్నటువంటి సాంకేతిక సమస్య. అది ఏదైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ట్రైన్ మారింది అనేటువంటి సంగతి కమ్యూనికేట్ కాకపోతే ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచన అంటే నేను మళ్ళీ రైల్వే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రైల్వే బోర్డు చైర్మన్ గారితో ఒక 4-5 రోజుల్లో ఉన్నతాధికారులతో ఒక సమావేశం తీసుకుంటున్నాం. ఆ సమావేశంలో మరలా ఏ విధంగా కన్నా ఈ ట్రైన్ని 15 రోజులు ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాల మీద కూడా ఏదైతే ఇందాక చెప్పినటువంటి సమస్య ఉందో దాన్ని కూడా అధిగమించడం ద్వారా, దాన్ని కూడా ప్రత్యామ్నాయం ఆలోచించడం ద్వారా ఏమైనా ముందుకు తీసుకురాగలమా అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక 2-3 రోజుల్లో నాకైతే అప్డేట్ ఉంటుంది. నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడాక ఈ విషయం మీద స్పష్టమైనటువంటి అవకాశం వస్తుంది. ప్రస్తుతం మట్టుకు ఉన్న సమయం మట్టుకు జనవరి 12 నుంచి మన వందే భారత్ ట్రైన్ ఎక్స్టెన్షన్ మన పార్లమెంట్లోకి అందుబాటులోకి వస్తుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మన పార్లమెంట్. ఏదైతే భీమవరం టౌన్, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఈ అమృత్ భారత్ స్టేషన్కి గతంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లు. ఆ పనుల్ని త్వరితగతిన చేయాలనేటువంటి విషయం మీద నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదనంగా నేను కొన్ని ప్రతిపాదనలు కూడా చేసి అదనంగా నిధులు మంజూరు చేయాలనేటువంటి విషయాన్ని గతంలో జరిగినటువంటి సమావేశంలో కోరడంతో ఏదైతే ప్రస్తుతం భీమవరం టౌన్లో 32,37,00,000తో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మనం చేసినటువంటి విజ్ఞప్తి కారణంగా అదనంగా 10 కోట్ల రూపాయలు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాడేపల్లిగూడెం స్టేషన్ గతంలో 27,13,00,000తో మంజూరయ్యి అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ఇప్పుడు అదనంగా మరొక 19 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. అదేవిధంగా నర్సాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించి గతంలో 35,94,00,000తో వందే భారత్ స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు కొనసాగుతుంటే మళ్ళీ అదనంగా ఇప్పుడు 18,02,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు గతంలో 122 కోట్లు ఈ 3 రైల్వే స్టేషన్లకి కలిపి ఇప్పుడు మళ్ళీ 65,58,00,000 రూపాయలు అదనంగా ఈ 3 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి. అయితే పనులు పూర్తిగా స్పీడ్గా జరగాలనేటువంటి విషయం మీద కూడా నేను అధికారులతో సమావేశం నిర్వహించాను. మరొకసారి కూడా ఈ సమావేశం నిర్వహించి పనులు పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతకు మించి ఏదైతే మరిన్ని కొత్త రైళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఇచ్చినటువంటి స్పందన సానుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. స్థానిక శాసనసభ్యులు నాని గారు, అలాగే సూలూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం 17వ తారీఖు నుంచి మొదలై 25వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాదాపు పంచమి తీర్థం రోజున 50,000 మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది. అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని, స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30-40% ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం, పనులు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన అమిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఐ క్యాంపునకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భీమవరంలో విశ్వకవి స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ విద్యార్థులకు విద్య ఒక్కటే కాకుండా సంస్కారం కూడా నేర్పడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల స్కూల్ యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయమన్నారు. భీమవరం యువిఎస్ఎం కంటి ఆసుపత్రి వైద్యులు యువి రమణరాజు మాట్లాడుతూ కంటి చూపు విషయంలో పిల్లలు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పిల్లలు సెల్ ఫోన్, ట్యాబ్ చూడడం తగ్గించాలని అన్నారు. ఐ డొనేషన్ గురించి
తల్లిదండ్రులకు వివరించారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లైండ్ స్కూల్ విషయంలో ప్రారంభం నుండి కూడా విశ్వకవి స్కూల్ డైరెక్టర్ రఘుబాబు అందిస్తున్న ప్రోత్సాహం ఎన్నటికీ మరవలేందన్నారు. విశ్వకవి డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే ఈ ఉచిత మెగా ఐ క్యాంపునకు సహకరించిన డాక్టర్ రమణరాజుకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన పాకా వెంకట సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది అంధ విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తున్న బ్లైండ్ స్కూల్ నిర్వాహకులను అభినందిస్తూ 50,000 రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వకవి స్కూల్ డైరెక్టర్లు పొట్లూరి స్వరూపరాణి, పొట్లూరి కృష్ణపార్దు, స్వచ్ఛంద సేవకులు రంగసాయి పాల్గొన్నారు. యువిఎస్ఎం కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీదేవి బృందం చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందించారు. విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ క్యాంపునకు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సలహాలు పొందారు. నన్ను నేను చర్చించుకున్న తర్వాత నాకు ఇక్కడ కనపడింది, సమాజంలో నేత్రాలు లేనటువంటి వ్యక్తుల పట్ల తన సంతతితో పాటు సమంగాతో పాటు అదనంగా చూస్తున్నటువంటి రమణరాజు గారికి నేను గొప్పవాడినా, కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి రఘునాథ్ బాబు గారికి అంటే నేను గొప్పవాడినా, ఇటు విషయాన్ని సమాజంలో పరిచయం చేసినటువంటి 10 మందికి చెప్పేటటువంటి రంగసాయి కంటే నేను గొప్పవాడినా, వీళ్ళందరికీ కూడా సహకరిస్తున్నటువంటి శ్రీదేవి గారి కంటే నేను ఏమైనా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నాకు అనిపించింది ఎంత మాత్రం కూడా కాదండి. అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఒక పారాసప్త హృదయాలతోటి ఒక పార్థివ సేవం దగ్గర అక్కడ ఉండి దేహం దగ్గర ఉండేటటువంటి వ్యక్తుల్ని ఒప్పించి వారి కుటుంబ సభ్యుల్ని పంపించి ఏదో రకంగా ఆ యొక్క నేత్రాలను సేకరించాలంటే ఆవిడ కంటే కూడా ఇంటి సభలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఇది నా దృష్టిగా నేను భావిస్తున్నాను తప్ప నేను ఇక్కడికి రావడం వల్ల నా వల్ల ఇక్కడికి వచ్చినటువంటి విషయం లేదు. సంస్కారంతో కూడినటువంటి చదువు ఈ మధ్యకాలంలో నేను చూసింది. చదువు సంస్కారంతో పాటు ఉన్నది మానవత్వం. ఆ మానవీయ గుణం కూడా ఈ మూర్తుల ద్వారానే మనం దర్శించేటటువంటి అవకాశం. కాబట్టి విశ్వకవిలో చదివేటటువంటి పిల్లలు కేవలం విద్యను అభ్యసించడమే కాదు, సంస్కారంతో పాటు సమాజ హితాన్ని, తనతో పాటు ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని ప్రేమించేటటువంటి ఒక ఆలోచన తత్పరతను వాళ్ళు అందించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది మనకు ఖచ్చితంగా అట్టి గొప్ప ఆలోచనటువంటి వ్యక్తుల మధ్యన ఈ రోజు నేను పాల్గొనడం ఉన్నది వ్యక్తిగతంగా నా దృష్టిగా నేను భావిస్తూ ఉన్నాను. రెండోది, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలు రఘునాథ్ బాబు గారు తీసుకునేటువంటి సాధ్యంగా కమర్షియల్ స్కూల్స్, ఇది కూడా కమర్షియల్ స్కూల్స్. కమర్షియల్ స్కూల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న చోట మనోవికాసం ఉంటుంది. అటు మనోవికాసం ఉండేటటువంటి దాంట్లో కూడా వారు ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పరిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రమణరాజు గారు అడిగినటువంటి విషయంలో ఏదైతే గవర్నమెంట్ సైడ్ ఈ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి టెంపరీ పోస్ట్ కాకుండా పర్మనెంట్ పోస్టులు చేయమని చెప్పి వారు కోరినటువంటి విషయాన్ని చాలా చోట్ల మన విజ్ఞాపనలు తెలుగులో వస్తూ ఉంటాయి. మాకేయండి, మాకు కావాలి, మాకే ఉన్నట్టు తప్ప ఈ వేరే తనకు సంబంధం లేనటువంటి ఒక అనాథులు కానీ, నేను ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు కానీ కోరేటటువంటి మానవీయ తత్వం లేదు. అట్టి కోరిక సమంజసమైన కోరిక, అట్టి కోరిక తీర్చాల్సిన ఖచ్చితంగా మనం ప్రాధాన్యత నిలబడుతున్నాం. ఎందుకంటే ఇది పరోపకారార్థం నిజం శరీరమైనటువంటి మన ఆరోగ్యం. అన్నిటికంటే గొప్పమైనటువంటి సమాజం ఏంటంటే రంతిదేవుని యొక్క వాచ. మా సమాజం అంతా కూడా వైకుంఠంలో ఉన్నప్పుడే నాకు కూడా పరిపూర్ణమైనటువంటి యోచన అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ వ్యక్తుల నడుమలు జరుపుకునేటువంటి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది కొద్ది నెలలుగా మన రఘుబాబు గారి కోరిక ఏది ఇక్కడ స్కూల్ స్క్రీనింగ్ జరపాలని. స్కూల్ స్క్రీనింగ్, ఐ స్క్రీనింగ్ ఎందుకంటే జరిపేది ఒకవేళ సైట్ ఉంటే ఎర్లీ స్టేజ్లో ఎగ్జామిన్ చేస్తే తప్ప తెలియదు. బాగా గ్రాస్ చేంజెస్ ఉంటేనే బోధనలో లక్షణాలు కనిపించవు. కొద్దిపాటి సైట్ ఉంటే మొట్టమొదటి స్టేజ్లో మనకి ఎగ్జామిన్ చేస్తే తప్ప తెలియదు.
అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా కనుక ట్రీట్మెంట్ ఇస్తే సైట్ సేవ్ చేయొచ్చని, దానివల్ల వచ్చే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకని ఆయన తలపెట్టిన కార్యక్రమం. నాకు తెలిసి స్కూల్స్లో కంప్యూటర్ని ఫస్ట్ అడాప్ట్ చేసుకున్న ఆయన మాట్లాడాలి. పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం బుక్లో చూసి చదువుకుంటే వాళ్ళ కర్తవ్యం కంటే కూడా ఒక క్లిక్ తోటి బాబు క్లాసు స్టూడెంట్ నేమో కొట్టి మార్క్స్ ఇలా ఉన్నాయి అప్పుడు చెప్పేవారు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్లో, మీ వాడికి ఈ సబ్జెక్ట్స్లో కొంచెం ఇదిగా ఉన్నారు, వాటిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం వీకంటే నేను చేసేవారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పగలుగుతానంటే మా అబ్బాయి కూడా స్టార్ స్టూడెంట్. ఆయన దగ్గర ఉన్న ఫౌండేషన్ తోటి ఇవాళ అతను ఐ స్పెషలిస్ట్గా వైజాగ్లో సెటిల్ అయ్యాడు. మంచి ఫౌండేషన్ పడింది ఇక్కడ. ఆ ఫౌండేషన్ వల్ల అతను మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. స్టేట్ లెవెల్లోని నేషనల్ లెవెల్లో కూడా కొన్ని అవార్డులు వచ్చింది. ఆ ఫౌండేషన్ కారణం మీరే సార్. ఈరోజు మన స్కూల్కు ఈ ప్రోగ్రాంకి రావడం మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సార్ ప్రోగ్రాం గురించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే ఎంతో బిజీ షెడ్యూల్స్తో ఈరోజు కూడా ఆయన వేరే ఊరు వెళ్ళాల్సి ఉన్నా కూడా ఓన్లీ ఆఫ్టర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ అబౌట్ విశ్వకవి స్కూల్ సార్ time for this high camp. I am very grateful to Paka Sachinand garu. Maybe some of you may be not knowing Paka Sachinand garu. నేను పేరునగర్ వచ్చినప్పుడు అంటే 1991 సంవత్సరం నుంచి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి నాకు చాలా మంచి మిత్రులు, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. విశ్వకవి స్కూల్ ఈరోజు ఇంత బాగుంది అని అనుకోవడానికి నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళలో ప్రముఖులు. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది డాక్టర్ రామరాజు గారికి. రామరాజు గారు ఐ స్పెషలిస్ట్, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మా బాలబాలికలందరికీ ఆయన ఎంతో ఒక రకంగా చాలా సర్వీస్ చేస్తున్నారు. నేను ఒక రకంగా ఆయన నేను పాదాభివందనం చేయాలి. ఈ శుభ సందర్భంగా ఎంపీ గారు పక్కా సత్యనారాయణ గారు చేతి మీదుగా డాక్టర్ రామరాజు గారికి ఒక చిన్న చెక్ నేను ఆయన చెప్తే ఆయన పొద్దు నుంచి ఏమైనా సరే నేను ఏమి తీసుకోను, నాకేమో వద్దు, నా బాధ్యత మీ స్కూల్కి రావడం అని అన్నా కూడా నేను ఆయన బలవంతంగా ఒప్పించి ఈ చిన్న చెక్కు ఎంపీ సార్ చేతి మీదుగా డాక్టర్ గారికి నేను చేద్దాం అనుకుంటున్నాను. చిన్న స్కూల్ కాదు, ఒక రకంగా పెద్ద స్కూలే. బ్లైండ్ స్టూడెంట్స్ దాదాపుగా ఈ చుట్టుపక్కల 7 జిల్లాల్లో అటువంటి స్కూల్ లేదు. ఇటువంటి సర్వీసు మేమందరం స్కూల్స్ నడుపుతున్నామంటే ఇన్ వన్ వే దిస్ ఈస్ నథింగ్ బట్ కమర్షియల్. ఆ బ్లైండ్ స్టూడెంట్స్ గురించి ఆయన చేసే కష్టానికి మేము ఎంతో కొంత మేము కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈ చెక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీవన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మరి రఘుబాబు గారికి వారికి అనుబంధంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహానుభావుడు డాక్టర్ రామరాజు గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఇక్కడ కొట్లూరు రఘుబాబు గారు 91వ సంవత్సరం నుంచి మా కుటుంబం అంటే మా అన్నయ్య మేమంతా వీరితోటి చైతన్యం చేస్తే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నా బ్రదర్ నన్ను ఆయన వదిలిపెట్టలేదు. చాలా అభివృద్ధి అయింది ఇక్కడ స్కూల్లో. అయినా సరే నీరజ్ గారిని, రచనారాయణ గారిని, భగరచన గారిని అందరినీ కూడా ఆయన కలుపుకుంటూ ఈ క్షణం వరకు కూడా ఆయన అందరినీ గౌరవిస్తారు. అటువంటి వ్యక్తి వారి తండ్రి గారు శ్రీమన్నారాయణ గారు కూడా ఆయన చాలా గొప్ప ఉద్యోగాలు సంపాదిస్తారు అనేది ఈ భగవత్ సేవ కార్యక్రమం వారికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పత్తి క్వింటాలకు 8,110 మద్దతు ధర అందిస్తున్నామని, కొనుగోలు చేసిన మొత్తాన్ని 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పత్తి సేకరణలో పారదర్శకత, సమయపాలన పాటిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజే మనం మొదలు పెట్టాలి అని ఈరోజు మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం మీ అందరికి కూడా తెలుసు, మొన్ననే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో కొంత పత్తికి ఇబ్బంది పడ్డారు. కాబట్టి అధికారులందరికీ నేను మళ్లీ చెప్తున్నాను, ఎవరిదైనా కాస్త ఇబ్బంది ఉన్నా దయచేసి మళ్లీ వాళ్ళని తిప్పడం చేయొద్దు. ఎవరైనా పత్తి ఇక్కడ తీసుకొస్తే మీకు మాయిశ్చరైజర్ పర్సెంట్ ఏమైనా తేడా వస్తే ఇక్కడ ఆరబెట్టుకోమని చెప్పండి. లేదు అనుకుంటే ఆ మాయిశ్చరైజర్ మనం ఎంత ఇవ్వగలుగుతామో ఏమి ఇవ్వగలుగుతామో అది చూడండి. రైతులు మాత్రం ఇబ్బంది పెట్టడం గాని రైతుల్ని మళ్లీ 4 సార్లు తిప్పడం చేస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చిన వాళ్ళకి మనం ఎలాగ 8,110 రూపాయలు ఎలాగిద్దాం అనుకుంటున్నామో, ఒక చిన్న తేడా వస్తే ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా గానీ వాళ్ళని మళ్లీ తిప్పకుండా రైతుల్ని ఆనందంగా ఇంటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను క్లియర్ గా అందరికీ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రోజు మన వర్షాలనేది మనకెవరికీ తెలియదు. అనుకోకుండా జరిగిన వాటిల్నే అకాల వర్షాలు. అందుకనే వచ్చినప్పుడు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాగైనా పత్తిని కాపాడుకుందాం అనుకున్నారు, ఎలాగైనా వరి కాపాడుకుందాం, మొక్కజొన్న కాపాడుకుందాం, అన్ని పంటలు కాపాడుకుందాం అనుకున్నారు. కానీ అంత తుఫాన్లో ఎవరికి వీలు కాలేదు, సాధ్యం కాలేదు. ఎందుకంటే అందుకోసమనే మనం ఈ రోజు పెద్ద మనసుతో అక్కడ ఉన్నటువంటి ఏవోలు గాని, ఏవో కింద ఉన్నటువంటి స్టాఫ్ గాని అందరూ కూడా పెద్ద మనసుతో రైతుని ఇబ్బంది పెట్టకూడదు అని పూర్తి స్థాయిలో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కూడా ఇదే, మనకి రైతే రాజు, రాష్ట్రంలో రైతు ఉంటేనే మనం బాగుంటాం, అన్నదాత క్షేమమే మనకు ముఖ్యం అని చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే నా సోదరులు నలుగురు మాట్లాడారు, 4 విషయాలు చెప్పారు. ముఖేష్ సూర్యనారాయణ గారు కూడా కొన్ని విషయాలు వాటికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ 5 మాట్లాడేటప్పుడు విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. మిల్లర్ల దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. అది మనం ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పరిశీలి చేసి ఏ మిల్లర్ దగ్గర కూడా ఇబ్బంది పడకుండా, దళారుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ధాన్యం ఇక్కడ మనం 2,300 రూపాయలు ఇస్తున్నాం, బయట ఎందుకు 1,500కి 1,600కి అమ్మాలి? అమ్మడం వల్ల రైతు ఆరుగాలం పండించి భార్య పిల్లలు ఇంట్లో అమ్మా నాన్న ఉంటే అందరు కలిపి ఉదయం నుంచి రాత్రి దాకా పొలంలో ఎండిపోయి తడిసిపోయి ఉండి రైతు ఈ రోజు ఎందుకు తక్కువ కమ్ముకోవాలి? గత ప్రభుత్వంలో అంటే మనందరం కూడా 500 మంది రోడ్డు మీద ధర్నా చేసాం. దేనికి చేసాం? ధాన్యం కొనాలంటే కొనలేదు, కొన్న తర్వాత 6 నెలలు డబ్బులు వేయలేదు. 6 నెలలు చూసిన తర్వాత మనం ధర్నా చేస్తే మన మీద కేసులు పెట్టి ఆ తర్వాత 6 నెలల తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒప్పుకొని ఆ తర్వాత ఏదో డబ్బులు పైసా పరకో ఇచ్చారు. ఈ రోజు అలా ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు పడాలి అన్నారు. అలాగే 2 గంటల్లో కూడా డబ్బులు పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు పత్తి మన క్వింటాలు ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని 8,110 రూపాయలు ఇస్తున్నామో అది కూడా 48 గంటల్లో డబ్బులు పడతాయి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సిబిసిఎన్సి సంఘాల ఐక్యతకు, క్రైస్తవ సంఘాల స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈస్ట్ ఆకివీడి ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు కుర్రేళ్ల రవిప్రకాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అజ్జమూరు గరువు కల్వరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాలలో సువార్త ప్రకటించి స్వదేశం తిరిగి వచ్చిన రవిప్రకాష్ను ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఇంటి దేవసుకుమార్, బొడ్డు వజ్రం, ఉపాధ్యక్షులు ఈ దావీదు, ట్రెజరర్ జి సుందర్ సింగ్, సదర్ల జకరయ్య, వై నర్సయ్య, ఫిలిప్, యెహోషువ, రవితో పాటు ఈస్ట్ ఆకివీడి ఫీల్డ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫీల్డ్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ గా బాధ్యతలు వహించిన తర్వాత మనం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం చిన్నగల్లమెల్లిలో మరి దేవాలయ నిర్మాణం విషయంలో
అక్కడ ఫండ్స్ పోగు చేసి అక్కడ శంకుస్థాపన చేసి అది పనిని ప్రారంభించడం జరిగింది. అక్కడ నూతన మందిరం కట్టబడతా ఉంది. అలాగనే సంఘాలని బలోపేతం చేయడంలో సంఘాల ఐక్యత కొరకు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే దైవజనులను కూడా అనగా కాపర్లను కూడా మేము ప్రేమతో వారితో మాట్లాడుతూ ఉన్నాం. అందరూ ఏకతాటి మీదకి రావడానికి వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను అక్టోబర్ నెల అలాగే సెప్టెంబర్ నెల ఈ 2 నెలల మధ్యలో నేను గల్ఫ్ దేశానికి వెళ్ళి అక్కడ చాలా చోట్ల మరి సువార్తను ప్రకటించి అక్కడి నుంచి యోబు గారి సమాధి ఉన్నటువంటి ఊజు దేశపు స్థలాల్లో అక్కడ మరి సువార్తను ప్రకటించడం జరిగింది. అలాగనే మస్కట్ దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను దర్శించాం, అందరితో మాట్లాడాం. అలాగనే ఊజు దేశం అనగా స్థలాల్లో ఉన్నటువంటి ఆ బేతేలు సంఘంలో కూడా దేవుని యొక్క సువార్తను అందించడం జరిగింది. ఎంతో అసలు రెస్ట్ లేకుండా సువార్త పరిచర్యలో దేవుడు బహుగా వాడుకున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈ మన ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్ యొక్క శ్రేష్టమైనటువంటి ఘనతను మిషనరీ వారి యొక్క చరిత్రను చెప్పి అక్కడ కూడా మన బ్యాప్టిస్టు సంఘాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో స్థలాల్లోనూ అలాగనే మస్కట్ లో కూడా 2 చోట్ల కొంతమంది దైవజనులను మన బ్యాప్టిస్ట్ వారితో మాట్లాడి అక్కడ కార్యక్రమాలని కొనసాగింపు చేయాలని నిర్ణయించాం. వారిని కూడా మళ్ళా జనవరి నెలలో నేను వెళ్ళబోతా ఉన్నాను. వెళ్ళినప్పుడు వారిని అభిషేకించి అక్కడ వారిని దైవజనులుగా ఏర్పాటు చేసి మన బ్యాప్టిస్ట్ యొక్క ఆ పతాకం గల్ఫ్ దేశాల్లో కూడా మనం ఎగరేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి మనం అందరం ఏకతాటి మీదకి వస్తే సంఘాల కట్టడంలో కానీ అలాగే సంఘాలను ఉజ్జీవింపజేయడంలో కానీ అలాగనే పాస్టర్లుగా చాలా మంది అభిషేకం పొంది ట్రైనింగ్ పొంది అన్ని రకాలుగా ఉన్నటువంటి వారిని మనం కూడా వారికి సంఘాలని చూపించి నూతన సంఘాలు స్థాపించడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. మన ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలకు, గ్రామాలకు, సంఘ కాపర్లకు, గ్రామ నాయకులకు, అలాగే సిఆర్లకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఎక్కడైతే ఈ బ్యాప్టిస్ట్ సంఘాలు లేవో అక్కడ నూతనంగా సంఘాలు స్థాపించాలని నేను మీ అందరినీ కోరుతూ అలాగన అభివృద్ధి చెందుదాం, అలాగన సంఘాలు స్థాపిద్దాం, విస్తరిద్దాం. దేవుని యొక్క సువార్తను మనము ఎల్లడలా ప్రతి వ్యక్తికి కూడా మనం అందించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఆయన యొక్క సాధనాలుగా మనమందరము వాడబడాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తోటలో ఉద్యాన విభాగం రూపొందించిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. పుష్ప ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా ఉందని పేర్కొంటూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా ఈ ప్రదర్శనను తప్పకుండా సందర్శించాలని సూచించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రేమంటే మూవీ టీం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల కళ్యాణ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము. సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది. సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ అందరికీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒకటే ప్రేమంటే 21వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే. మా మూవీ ప్రేమంటే రిలీజ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ తిరుపతికి నేను ఆల్మోస్ట్ 15 years తర్వాత వస్తున్నాను. చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తొలిసారిగా లూప్ లైన్లో నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 12 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంగరంగ వైభవంగా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదు. చిన అమిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాకా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రేమంటే మూవీ టీం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.